Parvatika, the pressure variant protect. అదే మొత్తం చదివేస్తున్నాను నేను. Beloved God, help us all to love you more and more and more and more and still at more, till we become worthy of union with you. And help us all to hold fast Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. చదువమ్మా. అందరికి జై బాబా అండి. బాబా ఇచ్చిన అవకాశంతో మనము ఈ 15-20 నిమిషాలు అరగంట బాబాతో సమయం గడపడానికి ప్రయత్నిద్దాము. రజనీ లేనందువల్ల మనకి అందుబాటులో ఏది ఉందో అది చదువుకుందాం. జై బాబా. ద్వితీయ విఘ్నం వద్దంటారు కదా, నిన్న ఎట్లాగో మనకి అవకాశం రాలేదు. సో న్యూ ఇయర్ ది అవకాశం ఎందుకు పోగొట్టుకోవడం అని మనము చదువుకుంటున్నాము. ఇది మణి బ్రదర్ గాడ్ బ్రదర్, మణి బుక్ గాడ్ బ్రదర్ అనే పుస్తకం నుంచి మణి చైల్డ్హుడ్ స్టోరీస్, తన చిన్నతనంలో జరిగిన స్టోరీస్ అన్ని కూడా స్టోరీస్ అంటే అసలు జరిగిన ఉదంతాలు అవన్నీ కూడా ఆవిడ ఒక పుస్తకంలో రాశారు. అందులోంచి ద ట్రైసికల్ అనే దాని గురించి మనము చదువుకోబోతున్నాం. ట్రైసికల్ అంటే 3 చక్రాల సైకిల్. అయితే చిన్న పిల్లగా ఉన్నప్పుడు కూడా నాకు ఈ మొత్తం ప్రపంచంలో ఏంటి చాలా ఇంపార్టెంట్ అంటే అధిక ప్రాముఖ్యమైనది ఏంటంటే బాబా ప్రేమ అని చెప్తున్నారు. దేన్ని మించింది నాకు, దాన్ని మించింది వేరే ఏం లేదు. బాబా ప్రేమనే నాకు చాలా ఎక్కువ, అది చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అయ్యేదాన్ని అని చెప్తున్నాడు. నాకు బాబా ముందు, తర్వాతే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పెట్స్ కానీ, పెట్స్ అంటే ఈ పెంపుడు జంతువులు కానీ, బొమ్మలు కానీ, ఇవన్నీ కూడా 2-3 స్థానంలో ఉండేవి. అది ఆ 3 అవర్ని బట్టి ఉండేవి. అదర్వైజ్ అది కాకుండా ఎప్పుడు బాబానే ఫస్ట్, నాకు ఆల్వేస్ బాబా కేమ్ ఫస్ట్ టు మీ అని చెప్తున్నారు. అయితే బాబా అప్పుడప్పుడు గుర్తు చేయాల్సి వచ్చేదట తనకి. ఏమని? చైల్డ్హుడ్ లో, తన చిన్నతనంలో ఒక ఎక్సైటింగ్ ఆర్టికల్ ఉండేది. అది తనకి కప్పి పెట్టేది, మబ్బులాగా కప్పేసేది. అంటే ఇవన్నీ కూడా కప్పేసాయి. బాబానే చూపించేవాళ్ళంట అప్పుడు. తను ప్రియమైన చెల్లెలకి తనదైన పద్ధతిలో చూపించి, అది నా ప్రేమ ఒక్కటే నిజమైంది, అది మాత్రమే మనకి సంబంధించింది నీకు అని చెప్తా ఉండేవాళ్ళంట. అయితే ఆ చిన్న పిల్ల స్థాయికి దిగి వచ్చి చెప్పాలంటే బాబా ఒక గేమ్ లాగా ఆడేవాళ్ళు. దాంతో గేమ్ మాదిరిగా ఆడించి అప్పుడు అందులో పాఠాలు నేర్పించేవాళ్ళంట. ఒక కష్టతరమైనటువంటి పాఠము, అది ఆ జీవితంలో తనకి చెరగని ముద్ర వేసింది, చెరగని రంగులా నిలిచిపోయింది అంటున్నారు మణి. ఒక గేమ్ అదేంటంటే, ఎవరినైతే ఆయన తన ప్రేమికులుగా, తన భక్తులుగా ఆయన స్వీకరిస్తారో వాళ్ళకి మాత్రమే అటువంటి కొన్ని చెప్తూ ఉండేవాళ్ళని మణి చెప్తున్నారు. తనకి జ్ఞాపకున్నంత వరకు ఒక ఇన్సిడెంట్స్ చెప్తా ఉన్నారు తను. అదేంటంటే ఈ సైకిల్ చుట్టూనే ఆ ఇన్సిడెంట్ జరిగింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు పిల్లలందరికీ సైకిల్ అంటే ఎలాగ ఇష్టమో అలాగే నాకు కూడా సైకిల్ అంటే ఇష్టము. ఇంటి పక్కనున్న పక్కింటి వాళ్ళ సైకిల్ తను ఇష్టపడేదట. బహుశా తనకి సైకిల్ ఉండదు. దానికి ఉన్నటువంటి 3 వీల్స్ చూసి ఆ పసి హృదయము ఎంతో చక్కగా నచ్చేదట. అది తన్ని తాను మర్చిపోయేది అది చూసి. అది ఇన్ని మాటలు చెప్పుకున్నా కూడా ఫస్ట్ తనకు ఆ సైకిల్ గుర్తొచ్చేదట ముందు. దిస్ హ్యాపెండ్ వెన్ ఐ వాజ్ నాట్ యెట్ 4 years old. 4 సంవత్సరాల పిల్లగా ఉన్నాను అప్పుడు నేను. అది పూనాలో ఉన్నాము, బాబా హౌస్ లో మేము నివసిస్తూ ఉన్నాము. మా పేరెంట్స్, బ్రదర్స్, ఆది వీళ్ళందరితో ఉన్నాం మేము నేను వాళ్ళందరితో ఉన్నానని చెప్తూ ఉన్నారు. బాబానేమో బాంబే మన్సిలీమంలో ఉన్నారు. అది ఫస్ట్ ట్రైనింగ్ గ్రౌండ్ అందరు డిసైపుల్స్ కి, అది మనకు బాగా తెలుసు. బ్రదర్ జాల్, బాబా బ్రదర్ జాల్ తనతోటి బాబాతోటి అక్కడ ఉన్నారు, బాబాతో ఉన్నారు ఆయన బాంబేలో. మదర్ వుడ్ ఆల్వేస్ టేక్ మీ టు బి విత్ బాబా వెర్ ఎవర్ హీ స్టేషన్. అయితే వీళ్ళ అమ్మ ఏం చేసేవాళ్ళంటే
ఎక్కడైతే బాబా ఉన్నారో అక్కడికి తన్ని వేసుకుని వెళ్తూ ఉండేవాడు, మణితో వెళ్తూ ఉండేవాడు. ఐ వాజ్ ఆల్వేస్ అ గుడ్ ఎక్స్క్యూజ్ ఫర్ మదర్ టు విజిట్ హర్ సన్. అయితే వాళ్ళ అబ్బాయిని చూడడానికి, అంటే మెహర్వాన్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ అమ్మ ఈ ఈ పిల్ల కారణంగా పెట్టుకునేది, మణిని కారణంగా పెట్టుకుని వెళ్తూ ఉండేవాడు అనమాట. ఫర్ షీ ఆల్సో లాంగ్ టు బీ విత్ హిమ్. అంటే బాబాని చూడడానికి ఆవిడ ఇష్టపడేవాళ్ళు, కేవలం ఒక కారణంగా పెట్టుకుని మణిని తీసుకెళ్తూ ఉండేవాడు. సో వెన్ ఇన్ మంజలి ఇమామ్ ఇన్ బాంబే, మదర్ టుక్ మీ దేర్ ఫర్ అ విజిట్. ఆ మంజలి ఇమాంలో ఉన్నప్పుడు బాబా మణిని ఒక విజిట్ కోసం అక్కడికి తీసుకెళ్తారు తనతో పాటు. షార్ట్లీ బిఫోర్ దిస్, వన్ ఆఫ్ ద లిటిల్ బాయ్స్ ఇన్ అవర్ నైబర్హుడ్ హ్యాడ్ గాటన్ ఎ ట్రైసికల్. ఇలా వెళ్లే ముందు ఏమైందంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక పిల్లవాడు ఒక 3 చక్రాల సైకిల్ ని కొనుక్కున్నాడు. అది ఉండేది అక్కడ. I and my little friends had never seen one before and the thought of riding it was very exciting. ఎప్పుడు అలాంటి సైకిల్ ని తను గాని తనకున్నటువంటి స్నేహితులు గాని అటువంటి సైకిల్ ని చూసి ఎరగము అంతకు ముందు. అందుకని అది చూడడంతో వీళ్ళకి చాలా ఉత్సాహం వచ్చి దాన్ని నడపాలి అని అనుకుంటారు. వి వుడ్ బెగ్ ఫర్ ఎ లిటిల్ రైడ్. వాళ్ళు మనకు తెలుసు కదా ఎలా పిల్లలు బ్రతిమలాడతారో ఒకళ్ళనొకళ్ళు. అలా వీళ్ళు కూడా ఆ బాబుని, ఆ చిన్న పిల్లవాడిని బ్రతిమలాడేవాళ్ళు. బెగ్ అంటే మనము ప్రార్థించడము, ఆర్థించడము అది. బట్ ద డ్రెడ్ఫుల్ బాయ్ కెప్ట్ షౌటింగ్, నో నో, హీ వుడెంట్ లెట్ అస్ ఈవెన్ టచ్ ఇట్. అది నో నో అంటూ అసలు కనీసం వాళ్ళని ముట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చేవాడు కాదట. డే బై డే మై డ్రీమ్ ఆఫ్ హ్యావింగ్ అ సైకిల్ కెప్ట్ గ్రోయింగ్. ఇక తనలో ఆ జిజ్ఞాస పెరిగిందనమాట. రోజు రోజుకి అటువంటి సైకిల్ ఉంటే బాగుండు అనేది అనిపించింది. ఇట్ గ్రో బిగ్గర్ అండ్ బిగ్గర్ అంటిల్ ఇట్ బ్లాటెడ్ అవుట్ ఎవ్రీథింగ్ ఎల్స్. అది ఎంత పెద్ద కోరిక అయిపోయిందంటే దాని ముందు మిగతావన్నీ చిన్నపోయినాయట. మిగతా కోరికలు ఏవి కూడా చిన్నపోయినాయి. అంతలా తను దాన్ని కావాలని అనుకుంది. ఆన్ ద వే టు మంజలి మ్యామ్, మై మదర్ ఆల్ ఐ కుడ్ థింక్ వాజ్ ద బైసికల్. వాళ్ళ అమ్మతోటి దారిలో మంజలి ఇమాంకి వెళ్తున్నప్పుడు తనకి అదే సైకిల్ గుర్తొస్తూ ఉండేది. ఇప్పటి వరకు ఇంతకు ముందు ఏం చెప్పారు, తను బాబా తప్ప వేరే ఏం లేదు, మొట్టమొదట ప్రయారిటీ బాబా, మొట్టమొదట ముఖ్యమైనది బాబా అని. ఇప్పుడు అవన్నీ పోయి అవన్నీ కప్పేసుకుపోయి ముందు ముఖ్యంగా ఈ సైకిలే గుర్తొస్తూ ఉంది అనమాట. ఐ కెప్ట్ టెల్లింగ్ మై సెల్ఫ్, ఐ లాస్ట్ బాబా ఫర్ అ ట్రైసికల్, హీల్ గివ్ మీ అ ట్రైసికల్. తనలో తను అనుకుంటా ఉందంట, బాబాని చూడగానే సైకిల్ అడుగుతాను నేను, అటువంటి 3 చక్రాల బండి కావాలని అడుగుతాను, తప్పకుండా బాబా నాకు ఒక సైకిల్ ఇస్తారు అని అనుకుంది. యాజ్ ఎ చైల్డ్, వెనెవర్ ఐ గెట్ టు బాబా, ఐడ్ రన్ స్ట్రైట్ టు హిమ్ ఫాస్ట్. చిన్న పిల్లగా నేను ఉన్నప్పుడు పిల్లలు ఎలా అయితే చేస్తారో అట్లా తను బాబాని చూడగానే పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళి ఒళ్ళో వాడిపోయేది. అది కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళేది. బాబా వుడ్ బి దేర్ విత్ ఓపెన్ ఆర్మ్స్ అండ్ గ్యాదర్ మీ ఇన్. బాబా అలా చేతులు చాచి తన్ని దగ్గరికి తీసుకునేవాడు. హీ వుడ్ పిక్ మీ అప్, కడిల్ మీ, ప్లే విత్ మీ అండ్ హోల్డ్ మీ ఆన్ హిస్ ల్యాప్. బాబా ఏం చేసేవాడంటే ఇలా ఎత్తి తన్ని దగ్గరగా తీసుకుని ఆడుతూ తన కాలు మీద పెట్టుకునేవాళ్ళు. ల్యాప్ అంటే కాలు, అందుకే ల్యాప్టాప్ అంటాం మనము. కంప్యూటర్లో ఉన్నదాన్ని కూడా ఒకటేమో టేబుల్ టాప్, ఇంకోటి ల్యాప్టాప్ అంటే మనం ఇక్కడ పెట్టుకుని కాళ్ళ మీద పెట్టుకుని పని చేస్తారు, తొడల మీద పెట్టుకుని, అందుకని దానికి ల్యాప్టాప్ అని పేరు వచ్చింది. ఈవెన్ యాజ్ అ చైల్డ్ ఐ న్యూ హౌ లక్కీ ఐ వాజ్. చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు నేను ఎంత అదృష్టవంతురాలను అని అంటున్నారు ఆవిడ. ఓ సెడ్ బాబా బీమింగ్, యువర్ బర్త్డే గ్రేట్, దెన్ సమ్ మోర్ కడ్లింగ్ అండ్ హీ సెడ్ వాట్ వుడ్ యూ లైక్ ఫర్ యువర్ బర్త్డే. చూడండి బాబా ఏమంటున్నారంటే, చాలా బాబా వెలిగిపోతూ ఉన్నారు అనమాట. అప్పుడు ఏమన్నా, ఓ నీ బర్త్డేనా, గ్రేట్, అయితే ఇంకా నీకు ఆలింగనాలు ఇవ్వాలి, నేను ఇంకా నిన్ను హత్తుకోవాలి దగ్గర తీసుకుని అప్పుడు అడుగుతారు, వాట్ వుడ్ యూ లైక్ ఫర్ యువర్ బర్త్డే, చెప్పు నీ బర్త్డేకి ఏం కావాలో నాకు చెప్పు అంటారు. దట్స్ జస్ట్ వాట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్, అ ట్రైసికల్, ఐ రిప్లైడ్. మణి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉంది, బాబా అడిగితే ఏం చెప్పాలని దానికి సైకిల్ దృష్టిలోకి వచ్చి నాకు సైకిల్ 3 చక్రాల సైకిల్ కావాలి అని అడుగుతుంది. డన్ సెడ్ బాబా, ఎ ట్రైసికల్ ఇస్ వాట్ యూ విల్ గెట్. ఓ సైకిల్ కావాలా నీకు, ఇచ్చినట్టే, నీకు దొరికినట్లే.
అయితే నేను గ్రాంట్ చేస్తున్నాను అంటారు బాబా. ఐ పౌటెడ్ బట్ యుల్ ఫర్గెట్. చూడండి ఎంత ధైర్యంగా అంటుందో బాబా అని. అయితే నాకు తెలుసు బాబా నువ్వు మర్చిపోతావు దాని గురించి అని అంటుంది మణి. బాబా లుక్ వెరీ సర్ప్రైజ్. ఫర్గెట్? హీ సెడ్, వెన్ యూ లవ్ సమ్వన్ హౌ కెన్ యూ ఫర్గెట్? ఐ ప్రామిస్ యూ ఐ వోంట్ ఫర్గెట్. అదేంటి మర్చిపోవడమా? అది జరగని పని, అసాధ్యమైన పని. ఎవరినైనా మనం ప్రేమించినప్పుడు మర్చిపోవడం అంటూ ఉంటుందా? నేను నీకు ఇప్పుడే ప్రామిస్ చేస్తున్నాను. దేనికి ప్రామిస్ చేస్తున్నారు? సైకిల్ ఇస్తాను అని కాదు, నేను మర్చిపోను అని ప్రామిస్ చేస్తున్నాను అని అంటారు బాబా. స్టిల్ దట్ వాజంట్ ఇనఫ్ ఫర్ మీ. అది సరిపోలేదు నాకు. ఎవ్రీ లిటిల్ గర్ల్ హ్యాస్ అ బిట్ ఆఫ్ విమెన్ ఇన్ హర్ అండ్ ఐ వాజ్ గోయింగ్ టు మేక్ వెరీ వెరీ షూర్ దట్ ఐ వాజ్ గోయింగ్ టు గెట్ దట్ ట్రైసైకిల్. ఏమంటున్నారంటే ప్రతి ఆడపిల్లల్లో కొద్దిగా ఒక గుణం ఉంటుంది. ఆడపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఒక గుణం ఉంటుంది. అదేంటంటే చాలా ఖచ్చితం చేసుకుని కానీ వాళ్ళు వదలరు. భార్య అయితేనేమి, ఒక అక్క అయితేనేమి, ఒక చెల్లి అయితేనేమి, ఒక చంటి పిల్ల అయితేనేమి. చంటి పిల్ల అంటే ఈ చిన్న పిల్లలు, తన ఏజ్ లో పిల్లలంటే ఖచ్చితం చేసుకుంటారు వాళ్ళు. సో నేను కూడా అలానే బాబా దగ్గర నుంచి నాకు ఖచ్చితంగా సైకిల్ వస్తుంది అని ధృవీకరించుకుని అక్కడి నుంచి కదిలాను. దేర్ ఇస్ అన్ ఇండియన్ ఈక్వివలెంట్ ఆఫ్ క్రాస్ మై హార్ట్ అండ్ హోప్ టు డై. అంటే ఇది ఎలా చెప్పాలి నాకు, అంటే నీ నీ మనసులోనే ఉంచుకో, అది చనిపోయే వరకు కూడా మర్చిపోవద్దు అని ఇంగ్లీష్ లో ఒక సామెత లాంటిది ఉంది అది. ఫర్ దట్ యు హోల్డ్ ద స్కిన్ ఆఫ్ యువర్ నెక్. దానికి ఇదేం చేస్తారంటే ఇట్లా మెడ వెనక ఇలా పట్టుకొని ఆ వేలుతోటి, బొటన వేలు చూపుడు వేలుతో పట్టుకుని కసం అంటే ఒట్టు కదా, కసం అంటే ఒట్టు, ఒట్టు ఒట్టు అని అట్లా మెడకట్లా పట్టుకుని చూపుడు వేలును ఆ బొటన వేలుతో మెడ వెనక పట్టుకుని గట్టిగా అన్నట్టు. అంటే ఐ స్వేర్, దాని అర్థం ఏంటంటే ప్రామిస్ చేస్తున్నాను నేను, ఒట్టు నిజంగా అన్నట్టు. యూ స్వేర్ బై వాట్ ఎవర్ ఈస్ ప్రెషియస్ టు యూ. మనకి అది ఎటువంటి సందర్భాల్లో చెప్తామంటే తప్పకుండా నువ్వు అడిగింది నేను చేస్తాను అనడానికి ఆ మెడ అట్లా పట్టుకుని ఆ చెయ్యి చూపుడు వేలు బొటన వేలుతో పట్టుకుని అది ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక సంజ్ఞ చేయడం. అది యూ స్వేర్ బై యువర్ రిలీజియన్, బై యువర్ మదర్, బై యువర్ బియర్డ్. గడ్డం పట్టుకుని ఒట్టేయడము, లేదా అమ్మ మీద ఒట్టేయడము, లేదా మన మతం మీద ఒట్టేయడము, ఇలా జరుగుతూ ఉండేది. యు స్వేర్ బై దట్ విచ్ యు హోల్డ్ మోస్ట్ డియర్. అంటే మనకి చాలా ఇష్టమైంది ఏదో దానికి మనము దాని మీద ఒట్టేసి చెప్తాము. అమ్మ ఇష్టము, అమ్మ మీద ఒట్టేయడము, లేదా అప్పుడు అబద్ధాలు రావు. సో ఆ రకంగా ఉండేది అప్పుడు. దాన్ని ఏంటంటే అది గనక మనము ఆ ఒట్టిన మటుకు మనము నెరవేర్చుకోకపోతే, చెల్లించుకోకపోతే ఏదో మనకి ఒక రిస్క్ ఉంటుంది. అంటే అది పోగొట్టుకునేది. ఇప్పుడు అమ్మ మీద ఒట్టేసాము, అమ్మకి ఏదో జరుగుతుందో, అమ్మని పోగొట్టుకోవడం, అట్లా అంత గట్టి నమ్మకం ఉంటుంది. కాబట్టే మనుషుల మీద ఇది వరకు ఒట్లు వేసేవాళ్ళు అని చెప్తున్నారు. ఇఫ్ యు బ్రేక్ ద ప్రామిస్, ఒకవేళ ఆ ప్రామిస్ మటుకు మనము నిలబెట్టుకోకపోతే ఏదో ఒకటి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఆ పలానా వాళ్ళ మీద మనము ఒట్టేస్తాం. సో యు సీ నోబడీ కుడ్ బ్రేక్ సచ్ అ ప్రామిస్. కాబట్టి ఎవరు కూడా అలాంటి ప్రామిస్ ని బ్రేక్ చేసేవాళ్ళు కాదు, అంటే నిలబెట్టుకోకుండా ఉండేవాళ్ళు కాదు. ది యూసేజ్ ఆఫ్ కసం వాజ్ కస్టమరీ ఇన్ అవర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో కూడా ఇలా ఒట్లేసుకోవడం అనేది మాకు మామూలు. కసం ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఫ్రమ్ బాబా. అంటే ఆ గట్టి ఒట్టు, ఆ నమ్మకం అనేది బాబా నుంచి తనకి కావాలి అని అనుకుంది. సో ఐ కెప్ట్ ప్లేయింగ్ కాయ్ సేయింగ్ యూ విల్ ఫర్గెట్. కాబట్టి బాబాతో ఇంకా గట్టిగా చెప్పించుకోవాలి అనేసి ఏం చేస్తుంది తను, యూ విల్ ఫర్గెట్ అని బాబాని అది కొంటెగా అంటూ ఉందన్నమాట. అంటే బాబాని చాలా గట్టిగా మనము దాన్ని ఏమంటారు మరి, ఉచ్కాయించడం అంటారు చూడండి. అంటే పదే పదే అదే రిపీట్ చేసి ఓ అనిపించుకోవడం అనమాట అట్లా. అయితే వైల్ హోల్డింగ్ ద స్కిన్ అట్ హిస్ థ్రోట్ ఇన్ అ స్ట్రాంగ్ పించ్. ఆ మెడ అలా పట్టుకుని, మెడ దగ్గర మనం ఇది వరకు అనుకున్న విధంగా అలా పట్టుకుని తను గట్టిగా బాబాతోటి అన్నది ఏముంది, యూ విల్ ఫర్గెట్. ఐ కెప్ట్ పుషింగ్ జెంట్లీ టిల్ ది ఎండ్. హీ సెడ్ కసం. అబ్బా చివరి వరకు సరేలే ఇంకా ఒట్టు అని బాబాతోటి చెప్పించుకునే వరకు అది ఆ మాట అంటూనే ఉందన్నమాట, యూ విల్ ఫర్గెట్ అని.
సో అది ఎలా చేసింది, ఆ ఆ మెడకున్నటువంటి ఆ గొంతుకున్నటువంటి ఆ చర్మాన్ని గట్టిగా ఇలా పట్టుకుని, ఒట్టు ఒట్టు బాబా నేను చెప్పాలి, ఐ స్వేర్ ఐ వోంట్ ఫర్గెట్, ఐ స్వేర్ బై హెన్, నేను అస్సలు మర్చిపోను, నిజంగా చెప్తున్నాను నేను, కోడి మరి ఐ స్వేర్ బై హెన్ అంటే నేను నీకు ఒట్టేస్తున్నాను కోడి మీద అని చెప్తారు బాబా. అట్ లాస్ట్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. చివరికి మణికి కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ వచ్చింది. బాబాస్ ప్రామిస్ వాజ్ సీల్డ్ బై ది యాక్ట్ ఆఫ్ కసం అండ్ దెన్ అండ్ ద హెన్ వాజ్ విట్నెస్ టు ఇట్. అక్కడ బహుశా కోడి ఉన్నట్లుంది. ఆ కోడి సాక్ష్యంగా బాబా తప్పకుండా నీకు నేను ఇస్తాను అని ప్రామిస్ చేస్తాను. మై నెక్స్ట్ మెమరీ ఈజ్ బీయింగ్ ఎట్ హోమ్ ఇన్ పూనా అండ్ మై బర్త్డే ఈస్ కమింగ్ అప్ వెరీ సోన్. నెక్స్ట్ ది తనకు గుర్తున్నంత వరకు ఆ ఏజ్ లో జరిగింది కాబట్టి కొద్దిగా గుర్తు ప్రయత్నించి చెప్తున్నారు ఆవిడ. నా నెక్స్ట్ మెమరీ వచ్చి పూనాలో ఉన్నాం మేము, నా బర్త్డే వస్తూ ఉంది. మణి బర్త్డే ఈ మధ్యనే మనం జరుపుకున్నాం, 15 రోజుల నాడు, డిసెంబర్ 15న అయింది. 1918లో పుట్టారు ఆవిడ. దేర్ ఆర్ ఓన్లీ ఎ ఫ్యూ డేస్ లెఫ్ట్. ఇంకా ఆ బర్త్డేకి కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఐ కెన్ థింక్ ఆఫ్ నథింగ్ బట్ ద ట్రైసికల్. చూడండి, ఆ అచ్చం దేవుడు చేయలేనంత మాత్రాన అసహజంగా ఉండాలని ఏం లేదు. చాలా సహజంగా తను ఆ సైకిల్ గురించే ఆలోచిస్తాను, ఇంకా వేరే ఆలోచన లేదు. ఎవ్రీ టైమ్ somebody comes to the door, I get excited. Is it the tricycle? అని. ఓ ఎవరైనా వస్తే ఇంటికి ప్రతిసారి నిమిషం అన్న వస్తూ ఉంటే వెళ్ళి మాటికి వెళ్ళి అలా డోర్ దగ్గర చూస్తూ ఉంది, అడుగుతుంది, ఓ సైకిలా అది అని. ఇట్స్ జాల్ ఆర్ సమ్మన్ విత్ అ ట్రైసికల్ ఫ్రమ్ బాబా. జాల్ వచ్చాడా బాబా దగ్గర నుంచి సైకిల్ తీసుకుని. ఐ వుడ్ రన్ టు ద డోర్ బిఫోర్ మై మదర్ కుడ్ గెట్ దేర్. వాళ్ళ అమ్మ డోర్ దగ్గరికి వెళ్ళేటప్పటికే తను పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఓ జాలా వచ్చింది, ఓ బాబా సైకిల్ పంపించారా అని ఆశగా ఎదురు చూసేదండి. బట్ ఇట్ వాజంట్ ద ట్రైసికల్, ఇట్ వాజ్ ద మిల్క్ మ్యాన్ ఆర్ ద బ్రెడ్ మ్యాన్ ఆర్ అ ఫ్రెండ్ ఆర్ అ నైబర్. ఇట్ వాజ్ నెవర్ ద ట్రైసికల్. అయితే వెళ్ళిన ప్రతిసారి ఒక పాలవాడు, బ్రెడ్ తీసుకొచ్చేవాడు, లేకపోతే ఒక ఫ్రెండ్, ఇంటి పక్కన ఉన్నటువంటి నేబరు, ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ఎప్పటికీ ఆ సైకిల్ మటుకు రాలేదు. 4th బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ విత్ మచ్ రిజాయిసింగ్. 4 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడే ఇది అడిగింది బాబాని మణి. కాబట్టి ఆవిడేం చెప్తున్నారంటే 4వ బర్త్డే చివరికి అయిపోయింది విత్ మచ్ రిజాయిసింగ్, అంటే చాలా ఆనందంగా చాలా సంతోషంగా బర్త్డే గడిచింది. అయితే సైకిల్ ఇంకా రాలేదు అప్పటికి. బట్ ఇట్ మెంట్ నథింగ్ టు హిమ్. వాళ్ళు అంత గ్రాండ్ గా చేశారన్నమాటే కానీ దాని గురించి తనకి ఎటువంటి పట్టింపు లేదు. అది అంత గ్రాండ్ గా చేసినా కూడా అది ఏ మాత్రము తను పట్టించుకోలేదు. ఐ ఓన్లీ రిమెంబర్ ఫీలింగ్ మిజరబుల్ డ్యూరింగ్ ద హోల్ థింగ్. తను చాలా అశాంతికి గురైంది ఈ మొత్తము అయిన తర్వాత. బర్త్డే అదంతాను తనకి ఏది బాగా గుర్తుంది అంటే అశాంతికి గురవడం ఒక్కటే గుర్తుంది. మొత్తము ఈ ఎపిసోడ్ అంతా, ఈ గడిచిన అన్ని తలుచుకుంటే తనకి చాలా అశాంతి మిగిలింది. బట్ నౌ ఇట్ వాస్ నాట్ బికాస్ ఆఫ్ ద ట్రైసికల్. కానీ తను ఏమంటారంటే అది సైకిల్ మూలంగా కాదు. సడన్లీ ద ట్రైసికల్ డిడ్ంట్ సీమ్ టు మ్యాటర్ ఎనీ మోర్. ఏం చెప్తున్నారో ఆవిడ చూద్దాం మనము. సైకిల్ గురించి అశాంతి లేదు, అయితే ఆ సైకిల్ గురించిన పట్టింపు కూడా ఇప్పుడు లేదు. ఐ వాజ్ మిజరబుల్ బికాస్ బాబా డింట్ లవ్ మీ. చూడండి, తను చాలా ఆశించింది బాబా దగ్గర నుంచి, అంత ప్రామిస్ చేశారు. బాబా ఇవ్వకపోయేటప్పటికి అశాంతికి గురై తను ఏమంటుంది, అయ్యో బాబా నన్ను ప్రేమించట్లేదు, అందుకని నాకు ఇది మిగలలేదు అన్న ఉద్దేశంతో ఉంది. హీ సెడ్ దట్ ఇఫ్ యు లవ్ సమ్వన్ యు నెవర్ ఫర్గెట్. బాబా అన్న మాటలు ఆ పిల్ల మనసులో ముద్రించిపోయాయి. బాగా గుర్తు పెట్టుకుంది తను ఏంటంటే, ఎవరినైనా ప్రేమిస్తే మనము మర్చిపోము అనేది గుర్తుంది అనమాట బాగా. అందుకని బాబా నన్ను ప్రేమించట్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. ఆల్ ఐ వాంటెడ్ వాజ్ బాబా టు లవ్ మీ అండ్ హీ డింట్ బూ అంటుంది. నాకు కావాల్సింది బాబా ప్రేమ, అది నాకు దక్కలేదు, బాబా నన్ను ప్రేమించట్లేదు అని చాలా బాధపడింది. ఓ బాబా నన్ను ప్రేమించలేదు అని ఏడ్చినట్టు చిన్నపిల్లలు అది ఆ సౌండ్ ఇచ్చారు ఇక్కడ. ద నెక్స్ట్ థింగ్ ఐ రిమెంబర్ ఇస్ మదర్ అండ్ ఐ ఎట్ మెహరాబాద్. తర్వాత తనకు గుర్తున్నది ఏంటంటే
వాళ్ళ అమ్మ తను మెహరాబాద్కి వెళ్ళారు. షిరీన్, మణి ఇద్దరు కలిసి మెహరాబాద్ వెళ్ళారు. బాబా వాజ్ దేర్ వెయిటింగ్ వెన్ వి అరైవ్డ్. వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ బాబా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. హీ హ్యాడ్ సెంట్ అ హార్స్ క్యారీ టు బ్రింగ్ అస్ ఓవర్ ఫ్రమ్ అహ్మద్నగర్ రైల్వే స్టేషన్. అంటే టాంగా పంపించారట వీళ్ళ కోసం. అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ కి వీళ్ళు రావడం కోసం ఒక టాంగా పంపించారు బాబా. ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ టు గ్రీట్ హిమ్, ఐ జస్ట్ స్టూడ్ దేర్. సో మణి సాధారణంగా ఏం చేస్తారు, తను బాబాను చూడగానే దూరం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా రెడీగా ఉంటే బాబా అలా హత్తుకుంటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు. ఈసారి ఈ ఈ మాదిరిగా కాకుండా ఏం చేసింది, వెళ్ళి అలానే నుంచుంది. స్టిఫ్ అండ్ కోల్డ్, చాలా గట్టిగా అలానే ఒక స్టాచ్యూ లాగా, ఒక ప్రతిమ లాగా నుంచుండిపోయింది. ఇట్ వాస్ బాబా హూ కేమ్ ఓవర్ టు మీ అండ్ పిక్డ్ మీ అప్. ఈసారి బాబానే తన దగ్గరికి వచ్చి తన్ని ఎత్తుకున్నారు, పైకి ఎత్తారు. ఐ వాజ్ స్టిల్ రిజిడ్, ఇంకా కూడా తను మొండిగా ఉంది. సాట్ మీ డౌన్ ఆన్ హిజ్ నీ. బాబా తన తొడ మీద, మోకాల మీద అలా కూర్చోబెట్టుకున్నాను. నో రెస్పాన్స్, ఏమీ చలనం లేదు నాలో. హీ టికిల్ మీ, నో లాఫ్టర్. అని కితకితలు పెట్టారట మణికి, అయినా కూడా నవ్వు రాలేదు. హీ అపియర్డ్ పజిల్ అండ్ ఆస్క్డ్, వాట్స్ ద మ్యాటర్? ఏంటమ్మా ఏమైంది నీకు అని బాబా గట్టిగా అడిగారట. ఈ జవాబు చెప్పపోయేటప్పటికి గట్టిగా, ఐ డెంట్ ఆన్సర్, ఐ న్యూ దట్ హీ న్యూ వాట్ వాజ్ ద మ్యాటర్. తను అనుకుందట ఆయనకు తెలుసు ఖచ్చితంగా దేని గురించి ఇలా జరుగుతుందో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. బట్ హీ ప్రిటెండెడ్ టు బి ఇగ్నరెంట్. అంటే బాబా నటిస్తున్నారు, ఏమి తెలియనట్టు నటిస్తూ ఏమన్నారంటే, సంబడీ మస్ట్ హావ్ డన్ సంథింగ్ టు యూ, ఐ వండర్ హూ ఇట్ కుడ్ బి, వాజ్ ఇట్ దిస్ వన్? నీకు ఎవరో ఏదో చేశారు నిన్ను, అందుకనే నువ్వు ఇలా ఉన్నావు. ఎవరై ఉంటారబ్బా, వీళ్ళ అని అందరికి చూపిస్తున్నారు, ఒక్కొక్కరిని చూపిస్తున్నారు. నో అన్నదంటే మణి. నో, వాజ్ ఇట్ దట్ వన్? నో, ఐ నో బాబా సెడ్. నాకు తెలుసులే అన్నారట బాబా, లుకింగ్ రిలీవ్డ్ దట్ హీ హ్యాడ్ సాల్వ్ ద మిస్టరీ. మిస్టరీ అంటే అమ్మ ఇదేదో మనకి అర్థం కాని దాన్ని మనం ఛేదించాము అన్నట్టుగా బాబా చాలా రిలాక్స్డ్ గా, చాలా ఉల్లాసంగా, ఏమీ ఎరగనట్టుగా, అబ్బా ఇదేదో ఈ పజిల్ ఏదో నేను ఛేదించాను అన్నట్టుగా మొహం పెట్టారట. ఐ నో ఇట్ వాజ్ మదర్. నాకు తెలుసులే, అమ్మ నిన్నేదో అని ఉంటుంది. షీ స్కోల్డెడ్ యూ ఆర్ పర్హాప్స్ ఈవెన్ స్పాంక్డ్ యూ. ఐల్ హ్యావ్ ఇట్ అవుట్ విత్ హర్. నాకు తెలుసు, అమ్మ నిన్ను కొట్టి ఉంటుంది, లేకపోతే నిన్ను అరిచుంటుంది నిన్ను, అందుకనే నువ్వు అలా ఉన్నావు, నేను చూసుకుంటాను ఆవిడ సంగతి అన్నాడు. నో, నాట్ మదర్, ఐ సెడ్, ట్రైంగ్ నాట్ టు సాబ్. ఏడుపు వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, వెక్కిళ్ళు వస్తున్నాయి, అయినా కూడా బలవంతంగా దాన్ని ఆపుకుంటూ, నో అమ్మ అయితే కాదు అది, అమ్మ ఏం చేయలేదు నన్ను. దెన్ హూ? బాబా ఆస్క్డ్. మరి ఎవరు అని బాబా అడిగారట. ఎవరు మరి అలా చేసింది ఏంటి అని. అయితే ఐ టర్న్ రౌండ్ ఆన్ హిజ్ ల్యాప్. నేను ఆ కూర్చున్న దాన్ని కుర్చీలో, అదే బాబా తొడ మీద కూర్చున్న దాన్ని ఇలా జరిగాను. అండ్ స్టక్ ఆన్ అక్యూజింగ్ ఫింగర్ ఆన్ హిస్ చెస్ట్. యూ, ఐ సెడ్. చిన్నపిల్లలు చూడండి, ఇగో వీళ్ళ చేసిందని నన్ను చూపిస్తారు, అలా తిరిగి బాబా గుండెల వైపు చూపించి నువ్వే అన్నాడు. బాబా లుక్ సర్ప్రైజ్డ్. మీ? వాట్ హ్యావ్ ఐ డన్? నేనేం చేశాను? దెన్ అఫ్ కోర్స్ ఇట్ ఆల్ కేమ్ అవుట్. ఇక దుఃఖము వచ్చి కడుపులోంచి ఉన్నది మొత్తం బయటకి కక్కుతుంది. అక్యుజేషన్స్ అండ్ ద టీయర్స్, మొత్తం కన్నీళ్ల పరంతమై మొహం అంతా కూడా కన్నీళ్ళు అలా వస్తున్నాయి. యూ డోంట్ లవ్ మీ, ఐ సాబ్డ్. వెక్కి ఏడుస్తూ, నీకు నేనంటే ప్రేమ లేదు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు బాబా. యూ సెడ్ ఇఫ్ యూ లవ్ సమ్వన్ యూ డోంట్ ఫర్గెట్, అండ్ యూ ఫర్గాట్, యూ డోంట్ లవ్ మీ. నువ్వేం చెప్పావు నాకు, ఎవరినైనా ప్రేమిస్తే మనం మర్చిపోకూడదు అని చెప్పావు, అండ్ యూ ఫర్గాట్, నువ్వు మర్చిపోయావు ఆ సంగతి కంప్లీట్ గా. అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు. యూ డోంట్ లవ్ మీ, నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని ఖచ్చితంగా తనే చెప్పేసింది. బాబా హెల్డ్ మీ టు హిమ్ వైల్ రెంటెడ్. అలా ఏడుస్తుంటే బాబా దగ్గరికి తీసుకుని, యూ ప్రామిస్డ్ మీ ద సైకిల్ అండ్ యూ నెవర్ సెంట్ ఇట్ అన్నప్పుడు, అప్పుడు తను చెప్తుంది, నువ్వు నాకు సైకిల్ ప్రామిస్ చేసావు బాబా, కానీ ఎప్పుడు నాకు దాన్ని పంపలేదు. యూ ఈవెన్ స్వోర్ దట్ యూ రిమెంబర్, యూ స్వోర్ బై ఎ హెన్. అక్కడ ఉన్నటువంటి ఆ కోడి పెట్ట మీద ప్రామిస్ చేసి నువ్వు నాకు చెప్పావు సైకిల్ పంపిస్తానని. ఆ ప్రామిస్, ఆ ఒట్టును కూడా నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. బాబా కామ్డ్ మీ. బాబా అలా దువ్వి తన్ని శాంతపరచడానికి ట్రై చేశారు. దెన్ హీ సెట్ మీ డౌన్
And with his arm around me, he told me, you know, I love you. బాబా అలా అని భుజం చుట్టూ చేతులు వేసి కిందకి దింపి భుజం చుట్టూ చేతులు వేసి అలా అని ఏమన్నారంటే, యూ టోల్డ్ మీ, యు నో ఐ లవ్ యూ. నువ్వు చెప్పావు నాకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆల్వేస్ రిమెంబర్ దట్. బాబా అలా అంటూనే ఆ భుజం చుట్టూ చేతులు వేసేయమన్నారు. యు నో ఐ లవ్ యూ. నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తాను నిన్ను. ఆల్వేస్ రిమెంబర్ దట్. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇట్ ఈస్ ట్రూ దట్ ఐ ప్రామిస్డ్ యూ దట్ ఐ వుడ్ నాట్ ఫర్గెట్ అండ్ ఐ డిడ్ నాట్ ఫర్గెట్. అది మటుకు ఖచ్చితంగా నిజము. నేను నీకు ప్రామిస్ చేసిన సంగతి నిజమే, మర్చిపోను అన్న సంగతి కూడా నిజమే. అండ్ ఐ డిడ్ స్వేర్ బై ఎ హెన్. అలానే నేను ఒక కోడి మీద ప్రామిస్ చేశాను నీకు, అది నాకు గుర్తుంది. బట్ యు నో వాట్ హ్యాపెన్ టు ద హెన్. నీకు తెలుసా బాబా హ్యూమర్ నిజంగా హాస్య ప్రవృత్తి. బట్ డూ యు నో వాట్ హ్యాపెన్ టు ద హెన్. ప్రామిస్ చేసింది ఎవరి మీద? బాబా అక్కడున్న కోడిపెట్ట మీద. కానీ బాబా డైవర్ట్ చేయడానికి అంటున్నారు, నీకు తెలుసా కోడిపిట్ట ఏమైందో? నో, సెడ్ ఈజ్ వైడ్ ఐజ్ లిటిల్ సిస్టర్. కళ్ళు పెద్దవి చేసి, నాకు తెలియదు అన్నదట మణి. ఇక మనం ఇది చదువుతున్నంతసేపు మణి మండలి హాల్లో ఎలా అయితే మనకి చెప్తూ ఉండేవాళ్ళు, ఆవిడ యాక్షన్స్ గుర్తు చేసుకుంటే మనకి మొత్తం బాగుంటుంది. ద హెన్ డైడ్. అది నీకు తెలుసా కోడిపెట్ట చచ్చిపోయింది. బిఫోర్ యూ కుడ్ హ్యావ్ ద ట్రైసికల్ షీ డైడ్. చూసావా, నీ సైకిల్ రాకముందే అది చనిపోయింది. సో యు సీ, ఇట్ ఈస్ ఇన్ మై ఫాల్ట్, ఇట్స్ అ ఫాల్ట్ ఆఫ్ ద హెన్. నీకు ఒక విషయం తెలుసా, అది నా తప్పు కాదు, అది చచ్చిపోయిన కోడిపిల్ల తప్పు, కోడిపెట్ట తప్పు. A child's logic has wings which are unclipped by common reasoning. అయితే ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో తన ఊహలకి రెక్కలు వచ్చి తను ఒప్పుకోవడానికి ఆ మాత్రము రెడీగా లేదు. ఇది ఈ చెప్పిన రీజన్, కారణం ఏదైతే ఉందో అది తనకి సరిపడలేదు. బాబాస్ ఎక్స్ప్లెనేషన్ మేడ్ పర్ఫెక్ట్ సెన్స్ టు మీ. కానీ అలా ఆలోచిస్తే వింగ్స్, తన ఆలోచనకి రెక్కలు వచ్చినాయి అంటే ఇంకా ఎక్కువగా దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే తనకి బాబా చెప్పింది చాలా సబబుగా అనిపించింది. అవును కదా, ప్రామిస్ చేసింది కోడిపెట్ట మీద కదా, అది చనిపోయింది కదా, మరి సైకిల్ ఎలా వస్తుంది అని ఆలోచించుకుని ఉంటుంది. When Baba had promised me the cycle, he had sworn by a hen. When the hen died, the promise died also. అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టింది. అంటే ఇది కొంచెం నప్పేటట్టుగా ఉంది అనమాట తనకి. అనుకుంటుంది మణి, అవును కదా, బాబా ప్రామిస్ చేసింది ఒక కోడిపెట్ట మీద, మరి కోడిపెట్ట చనిపోతే ఆ ప్రామిస్ కూడా చచ్చిపోయినట్టే కదా. హౌ కెన్ యూ కీప్ ఎ ప్రామిస్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. ఎప్పుడైతే ఆ ప్రామిస్ చచ్చిపోయిందో దాన్ని ఎలా నిలబెట్టుకుంటాం మనము? కోడిపెట్టతో పాటు ప్రామిస్ కూడా చనిపోయింది. అండ్ హౌ కుడ్ బాబా హెల్ప్ ఇట్ ఇఫ్ ద హెన్ హీ హ్యాడ్ స్వర్న్ బై డైడ్ బిఫోర్ బర్త్డే ముందు మరి ఇలా ఒట్టు పెట్టిన ఈ గోడిపెట్ట చనిపోతే మరి బాబా మటుకు ఏం చేయగలరు? బాబా కూడా హెల్ప్లెస్, బాబాకి అసక్తులు అయిపోయారు, ఏం చేయలేక. ఎస్, ఇట్ వాజ్ ఆల్ ద ఫాల్ట్ ఆఫ్ దట్ హారిబుల్ హెన్. హారిబుల్ హెన్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చారు. అంటే ఇదంతా కూడా ఆ కోడిపెట్ట వల్ల జరిగింది. అసలు అది చాలా అల్లరి కోడిపెట్ట. అల్లరి కూడా కాదు, హారిబుల్ అంటే ఎందుకో పనికిరాని కోడిపెట్ట. ఓ ద జాయ్ అండ్ రిలీఫ్, బాబా హెడ్ నాట్ ఫర్గాటెన్, బాబా లవ్డ్ మీ. అప్పుడు తనకి మళ్ళీ సంతోషం ఒకసారి పెళ్ళికింది. ఏమంటుందంటే చాలా రిలాక్స్డ్ గా ఉంది, దాని గురించి ఆలోచన లేదు. ఏమిటి, దేనికి రిలాక్స్డ్ గా ఉంది? బాబా హ్యాడ్ నాట్ ఫర్గాటెన్, బాబా లవ్డ్ మీ. ఓ బాబా నన్నేమి మర్చిపోలేదు, బాబా నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. ఐ నెవర్ గాట్ ద సైకిల్. నాకు ఎప్పుడు కూడా ట్రైసికల్, ఆ 3 చక్రాల సైకిల్ రాలేదు. ఐ నెవర్ అగైన్ వాంటెడ్ వన్. ఇంకా ఆ తర్వాత నాకు ఎప్పుడూ అది కావాలని కూడా నేను అనుకోలేదు. ఆల్ ఐ వాంటెడ్ వాస్ బాబాస్ లవ్ అండ్ ఐ హ్యాడ్ ఇట్. నేను కోరుకున్నది బాబా ప్రేమే, ఆ ప్రేమ నాకు దక్కింది. ద ట్రైసికల్ ఎపిసోడ్ షోడ్ మీ దట్ బీయింగ్ లవ్డ్ బై బాబా ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద హోల్ వరల్డ్. ఈ సైకిల్ ఉదంతం మొత్తం చూసిన తర్వాత తనకేమనిపించిందంటే, బాబా నన్ను ప్రేమించారు, అది నాకు అన్నిటికంటే కూడా ముఖ్యము, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యము
ఈ మొత్తం ప్రపంచంలో నాకు అన్నిటికంటే ముఖ్యము, ఇంక్లూడింగ్ సైకిల్స్ తో సహా అన్నిటికంటే ముఖ్యమేది బాబా ప్రేమ. అది నాకు దక్కింది, అదే నాకు ఆనందం అంటున్నారు ఆవిడ. A lesson game with Baba keeps growing like a young tree. ఈ ఈ పాఠము ఏదైతే ఉందో, ఈ ఈ ఆట అనే పాఠం ఏదైతే ఉందో, అది అనేక రకాలుగా పెద్ద పెద్ద చెట్టుగా మొలిసి దానికి ఆ కాయలు పళ్ళు వచ్చేంత వరకు ఆ ఆనందం అలా ఉంది. అలా ఆ లెసన్ తో తను నేర్చుకుంది, ఆ పాఠంతో, తన గేమ్ అనే పాఠంతో తను ఇవన్నీ నేర్చుకుంది. Years after the tricycle storm had passed away, it dawned on me that Baba had not broken his promise. అది సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ఉదంతం గుర్తొచ్చినా కూడా, అదొక ఒక ఉప్పెనలాగా వచ్చినా కూడా, అది ఏమైంది చివరికి తనకి ఒకటే గుర్తొస్తుంది, ఏంటంటే బాబా ఈ ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోయారు అనుకోకుండా, బాబా ఇది ప్రామిస్ ని ఉల్లంఘించింది కాదు, ప్రామిస్ మర్చిపోయింది కాదు. వెన్ బాబా హ్యాడ్ సీల్డ్ హిస్ ప్రామిస్ టు మీ విత్ కసం, బాబా ఎప్పుడైతే ఆ ఒట్టుగా చేసి ఆ ప్రామిస్ చేశారో, ఆల్ హీ హ్యాడ్ సెడ్ వాజ్, ఐ స్వేర్ ఐ విల్ నాట్ ఫర్గెట్. ఏం చెప్పారు బాబా మాటికి? నేను ఒట్టు పెడుతున్నాను, నేనేం మర్చిపోలేదు. ఇట్ వాస్ హూ ఐ అజ్యూమ్ హీ వాజ్ రెఫరింగ్ టు ద ట్రైసికల్. ఎప్పుడు ఆ మాట బాబా గుర్తు చేసినా, ఐ స్వేర్ ఐ విల్ నాట్ ఫర్గెట్, నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేను మర్చిపోను అన్నప్పుడల్లా తనకి ఆ సైకిల్ ఉదంతమే గుర్తొచ్చేది. అంటే ఆహా, ఈ సైకిల్ విషయం గుర్తుపెట్టుకుని బాబా చెప్తున్నారు ఈ మాట. నో, బాబా డిడ్ నాట్ ఫర్గెట్. బాబా ఏ మాత్రమూ మర్చిపోలేదు. హీ లవ్డ్ మీ, నన్ను చాలా ప్రేమించారు బాబా. లవ్ మీ ఇనఫ్ టు మేక్ మీ రిమెంబర్. గుర్తుపెట్టుకునేంతగా బాబా ప్రేమించారంటే, ఏవిడి గుర్తుపెట్టుకోవడము? త్రూ దిస్ లెసన్ గేమ్ దట్ హీ కమ్స్ ఫస్ట్. ఈ గేమ్, ఈ ఆట ఏదైతే ఉందో గుర్తుపెట్టుకుని, దానివల్ల తనకి ఏం గుర్తొస్తోంది? దట్ హీ కమ్స్ ఫస్ట్. ఏం గుర్తొస్తుంది తనకంటే? అన్నిటికంటే ముఖ్యము బాబానే ముందుంటారు, అన్నిటికన్నా ముందు ఉండేది బాబా అనే విషయము తనకి. బాబా ఎప్పుడు ఐ నెవర్ బ్రేక్ మై ప్రామిస్ అలా అన్నప్పుడంతా తనకు అదే గుర్తుకొస్తూ ఉండేది. సో ఇదండి ఒక చిన్న సైకిల్ గురించి మనము బాబా ఏం చెప్పారో, అది మనీ కోరుకోవడము, దానికి బాబా రెస్పాన్స్, అదంతా ఒకసారి మళ్ళీ ఎప్పుడో చదివిన స్టోరీస్ ఇవన్నీ ఒకసారి మళ్ళీ పుస్తకము రీప్రింట్ అయ్యి వచ్చింది. కొత్త పుస్తకం నా చేతిలో ఉంది కాబట్టి చదవగలిగాను. ఇది తలుచుకున్నప్పుడు, దీన్ని చదువుతూ ఉంటే నాకు కుసుమ్ మోకంకి జరిగినటువంటి, వాళ్ళ అమ్మగారికి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కూడా గుర్తొస్తా ఉంది. ఆవిడ కూతురు చనిపోవడము, బాబా దగ్గరికి వెళ్ళడము, ప్రతిరోజు వెళ్ళి కలుస్తూ ఉండడము. బాబా ఆమె ఒక జమీందారు ఫ్యామిలీ నుంచి వచ్చింది. బాబా, నాకు నా కూతుర్ని ఎప్పుడు ఇస్తావు, నా కూతుర్ని ఇస్తావా, నువ్వు కావాలంటే తప్పకుండా ఇస్తాను రోజు అదే జవాబు చెప్తూ వచ్చేవాళ్ళు. ఈరిచ్ వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవాళ్ళట, చనిపోయిన కూతుర్ని ఎలా ఇస్తారు బాబా, ఏమిటి ప్రామిస్ చేస్తున్నాడు ఈయన, అసలు బాబాకి స్పృహ ఉండే చేస్తున్నాడు అని ఇలాంటి ఆలోచనలు ఈరిచ్ మెదడులో వస్తూ ఉండే అనమాట. అప్పుడు ఆవిడ వచ్చినప్పుడు, బాబా నా కూతురు ఎలా ఉందో అచ్చం అలాంటి కూతుర్నే కదా నాకు ఇస్తావు, అదే కూతుర్ని ఇస్తావు కదా, అదే రూపంతో ఉంటుందని ఈవిడ అడగడము. వీళ్ళేమో అది ఎలా సాధ్యం బాబాని అడగడము. ఆవిడ వెళ్ళిపోయాక ఇలా జరుగుతూ ఉండి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత బాబా అడుగుతారు, నీకు నేను కావాలా, నీ కూతురు కావాలా తేల్చుకో అంటే, వద్దు బాబా, నాకు నీలోనే ఉంది, నాకు నువ్వే కావాలి, నీలోనే నా కూతుర్ని చూసుకుంటాను అనే పరిస్థితికి ఆవిడని తీసుకొస్తారు. అట్లాంటి ట్రైనింగ్ ఆవిడకి ఇస్తారు. అది మొన్న మేము అక్కడ మొరాదాబాద్ నాటకం వేశారనమాట. అది ఒకసారి మళ్ళీ గుర్తొచ్చింది. సో డైరెక్ట్ గా బాబా నేను చేయలేను. జై బాబా, అవతార్ మెహర్ బాబా. అందరికీ జై బాబా. ఉమారాణి గారు మంచి సంఘటన చెప్పినందుకు అనేక ధన్యవాదాలండి. జై బాబా అండి. జ్యోతి గారు మీరు హారతి చేయండి. జై బాబా అండి. జై బాబా అన్న, జై బాబా. హారతి చేయండి జ్యోతి గారు. అలాగే.
జై బాబా. ఉమారాణి గారు, మీకు మా నాన్నగారిని తెలుసా అండి? ఎవరండి? త్రినాథరావుతో విశాఖపట్నం ఓ షిప్యార్డ్ లో. తెలుసు తెలుసు తెలుసు. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారా? అవునండి, హైదరాబాద్. రికార్డింగ్ అవుతుందండి. సారీ అండి, సారీ. ఆఫ్ జై చేసి బాబా అండి, ఆగున్నారు. అందరికీ జై బాబా. హారతి పాడండి జ్యోతి గారు. ఆది సచేతన శాంతి నికేతన నమో బ్రహ్మ आवो मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप मैं ये जलाऊं निबिड़ अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं तुम मुझको सरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में छा जाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन नमो ब्रह्माओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ अवतार मेहर बाबा की जय प्रीतम मेहर प्रभु की जय परब्रह्म परमात्मा मेहर बाबा की जय జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. బాబా ఇచ్చిన అవకాశాన్ని మనము వినియోగించుకున్నామని అనుకుంటున్నాను నేను. మళ్ళీ రేపు రజనీ వస్తే సరే, లేకపోతే మనం ఇంకోటి ఏదైనా చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. జై బాబా అండి, అందరికీ జై బాబా. అలాగేనండి, అందరికీ జై బాబా. హలో, చెప్పన్నా. సెలవేయవయ్య పాడలే. మీరు ఎవరన్నా పాడండి, పుష్పాన్ని పాడమనండి. మీరు పాడండి మొదలే పాడలేదు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. చల్లని మా